నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. తప్పు చేసి సిగ్గుపడని వారిని సంస్కరించడం ఎవ్వరి వల్ల కాదు. కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం లోతు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, జనవరి 8, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:53. చంద్రోదయం తెల్లవారుజామున 3:30. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:49. తిథి ద్వాదశి రాత్రి 11:53 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం అనురాధ రాత్రి 9:51 వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము కౌలవ మధ్యాహ్నం 12:24 వరకు, తదుపరి తైతుల. రాత్రి 11:53 వరకు, తదుపరి గరిజ. యోగము గండము రాత్రి 2:48 వరకు, తదుపరి వృద్ధి. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:14 నుండి 9:37 వరకు. యమగండం ఉదయం 10:59 నుండి 12:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:07 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:28 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:56 నుండి 3:40 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:27 నుండి 4:59 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 11:41 నుండి 1:17 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:44 వరకు. జనవరి 8 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 11:53 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి శుభకార్యాలకు అనుకూలమైనదే అయినప్పటికీ రాత్రి 9:51 నుండి మొదలయ్యే జ్యేష్ఠ నక్షత్రం దారుణ నక్షత్రం కావున శుభకార్యాలకు అనుకూలంగా లేదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. అయితే ఈరోజు పంచాంగం ప్రకారం ఇలా ఉన్నప్పటికీ నిన్న అనురాధ నక్షత్రంతోనే నామకరణం చేయడానికి ముహూర్తం మొదలయ్యింది కావున ఈరోజు రాత్రి 10:03 వరకు ఉంటుంది. దీనికి ద్వాదశి తిథితో ఎటువంటి సంబంధము ఉండదు కావున దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకొని చేసుకోవచ్చు. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:13 నుండి రాత్రి 10:03 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. చెడ్డ అలవాట్లు అన్నవి మన జీవితాన్నే కాకుండా మన కుటుంబ భవిష్యత్తును కూడా అల్లోకల్లోలంగా చేసే విధంగా ఉంటాయి. కావున ఈ సమయంలో చెడు వ్యసనాలు మానివేస్తే గనుక ఇంకా జీవితంలో ఎప్పుడూ కూడా అటువైపు మనసు మల్లదు. మన భవిష్యత్తు బాగుంటుంది, మన కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోను, చంద్రుడు
వృశ్చిక రాశిలోనూ ఉంటారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగని పరిస్థితి. వృషభ రాశి, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఆత్మవిశ్వాసం పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. మిథున రాశి, అనుకున్న ఆశయాలు సాధిస్తారు. శుభకార్యాలలో సందడితో ఉత్సాహంగా గడుపుతారు. కర్కాటక రాశి, ఆప్తులు శ్రేయోభిలాషులు మీపై మరింత ఆదరణ చూపుతారు. సింహరాశి, గతం కంటే మరింత ఓర్పు నేర్పుతో వ్యవహరించడం మంచిది. కన్య రాశి, అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తే గాని విశ్రమించరు. తులారాశి, మీ లక్ష్యాలు ఆశయాలు కుటుంబ సభ్యుల చేయూతతో సాధిస్తారు. వృశ్చిక రాశి, మీ ఓపిక సహనానికి పరీక్షా కాలమనే చెప్పాలి. ధనుస్సు రాశి, ఈ వారం విశేష యోగదాయకమని చెప్పాలి. మకర రాశి, మీ కష్టం సత్ఫలితం ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతారు. కుంభరాశి, మీ ఆలోచనలతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు. మీనరాశి, సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.